6 నుంచి రెవెన్యూ సదస్సులు. అవును. మంత్రి అనగాని ప్రసాద్ మనకి వెల్లడి. సంక్రాంతి నుంచి జన్మభూమి కమిటీలు కూడా. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు కూడా ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులనైతే నిర్వహించనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు కోసం బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. గత వారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు భూ విధా భూ వి- అంటే వివాదాల పరిష్కారమే ధ్యేయంగా ఈ సదస్సు అయితే జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని శాఖల్లో కలిపి 1,74,720 ఫిర్యాదులు అయితే రాగా వాటిలో రెవెన్యూ శాఖకు చెందిన 67,000 దాదాపు 28,000 అయితే ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు 10% తృతీయ పక్షం ద్వారా పరిశీలన అయితే చేయించబోతున్నాం. ఫిర్యాదులు వినతులు పరిష్కారంలో జిల్లాల పనితీరును కూడా గమనిస్తున్నాం. గ్రామ సభల ద్వారా వచ్చిన అభ్యర్థనలు ఫిర్యాదులపై ప్రజలకు రసీదిస్తాం అని తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్వహించిన సభల ద్వారా వచ్చిన ఫిర్యాదులు వినతుల్లోని సమాచారానికి అనుగుణంగా సర్వే శాఖ చర్యలు చేపట్టింది. నాటి వైకాపా పాలనలో రీసర్వే సందర్భంగా జరిగిన ఘోరాలు తదితర ఫిర్యాదుల ద్వారా స్పష్టంగా కనిపించింది. అన్యాయానికి గురైన వారికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. మరోవైపు సంక్రాంతి నుంచి జనభూమి కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని, అభివృద్ధి పథకాల అమలు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు వంటి కార్యక్రమాలు అయితే జనభూమి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తామని చెప్పారు. సో, ఈ విధంగా రెవెన్యూ మీటింగ్లు అయితే జరుగుతున్నాయి అనమాట. సో, ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.